ఇంక ఈరోజు స్టార్ట్ అయితే 15వ తేదీ ఏప్రిల్ నెల 2024 సోమవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అయినా ఎలా వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎండిపోయిన ఎక్కువగా వచ్చిందో తక్కువగా వచ్చిందో వీటన్ని ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్లు అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. సో మీకు వీడియో అనేది చాలా వరకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారు 29 మండీలు ఇంకా 31, 32, 33 అయితే ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో 14 కిలోల బాక్సులు ఉంటాయి, అలాగే 25 నుంచి 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా ఈ భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి నేను వీడియో పెట్టే సమయం ప్రస్తుతానికి చెప్తున్న సమయం వచ్చేసి 5:54 అయితే అవుతుంది. ప్రస్తుతానికి అంటే వచ్చిన దిగుమతులు చూసుకున్నట్టయితే మొన్న ఏం జరిగిందంటే వీడియో పెట్టిన తర్వాత దిగుమతి అనేది పెరిగింది. సో అలా తలకిందులుగా దిగుమతి అనేది వస్తే దానికి నేను బాధ్యత అయితే కాదు. సో ప్రస్తుతానికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం దిగుమతులు అనేది చెప్తాను. తర్వాత అంటే 6 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి దిగుమతులు అనేది వస్తాయి, అంటే బండ్లు అనేది వస్తాయి. సో అలా వస్తే నేనైతే బాధ్యత. ప్రస్తుతానికి 5:54 ప్రకారం దిగుమతులు చూసుకున్నట్టే నేడిపోయిన స్వల్పంగా భాగ్యలక్ష్మి మండి లైన్ అయితే తగ్గింది. ఈవెన్ జీపీఆర్ మండిని ఇంకా తీసుకున్నా కూడా మదీనా, జేబీటీ, అలాగే వీరభద్ర, అలాగే ఈ మండీలు చూసుకుని నేటితో పోల్చుకొని స్వల్పంగా దిగుమతి తగ్గింది. అలాగే టీవీఎస్ మండి లైన్ అంతా చూసుకున్నా కూడా నిన్నటితో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి తగ్గింది. భారీ స్థాయిలో తగ్గలేదు, కానీ 1, 2, 3, 4 మండీలకి ఇంచుమించు నిన్న స్థాయిలో వచ్చినట్టు వచ్చిన మిగతా మండీలకి ఓవరాల్గా చూసుకున్నట్టు నేటి స్వల్పంగా దిగుమతి తగ్గింది. సో చూసుకున్నట్టయితే ఒక నిన్నటితో పోల్చుకుంటే ఒక 5 ఇంకా 10% వరకు అయితే స్వల్పంగా దిగుమతి తగ్గింది ప్రస్తుతానికైతే. ఒకవేళ 6 గంటల తర్వాత ఏమన్నా ఈ దిగుమతులు మళ్ళీ వస్తే దానికి ఇంకెవరేం చేయలేరు. ప్రస్తుతానికి ఇదండి ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా